హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలో కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో దీని యొక్క డేట్ కన్నా తీసుకుంటే 17 Feb 2024. అయితే మనకు ప్రజెంట్ డిజిటల్ మోడ్లో కనుక తీసుకుంటే మనకు 10 to 16 February దాకా మాత్రమే అందుబాటులో ఉండడం జరిగింది. సో మనకు నెక్స్ట్ వీక్ రాబోతున్నటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఒక అప్డేట్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి కీ పాయింట్స్ అన్ని కూడా 1 by 1 అయితే చెక్ చేద్దాం. సో మనకి ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ మనకు 02/2024 అఫీషియల్లీ రైల్వే ముందుగానే చెప్పడం జరిగింది. అండ్ అప్లికేషన్స్ యొక్క మనకు మార్చ్ ఏప్రిల్ అని మనకు ముందుగానే మనకు నోటీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్స్ కనుక తీసుకుంటే మనకు మార్చి 9 నుంచి ఏప్రిల్ 8వ తేదీ దాకా తీసుకోవడం జరుగుతుంది. అండ్ వేకెన్సీస్ మనకి ఇక్కడ టెంటేటివ్లీ అని మెన్షన్ చేయడం జరిగింది 9,000. సో ఇక్కడ పోస్టులో కనుక తీసుకుంటే మనకి ఇక్కడ 2 క్యాడర్స్ అయితే ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కనుక తీసుకుంటే లెవెల్ 5 అయితే ఉండడం జరిగింది. వీళ్ళ యొక్క బేసిక్ పే లేదా ఇనిషియల్ పే కనుక తీసుకుంటే 29,200. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1. అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే 1/7/2024 ప్రకారంగా 18 to 36 years. అండ్ వేకెన్సీస్ చూడండి ఫ్రెండ్స్, 1100 వేకెన్సీస్ అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇవి కూడా టెంటేటివ్. అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 కనుక తీసుకుంటే ఇది లెవెల్ 2. సో ఇదేమో లెవెల్ 5 అయితే మనకు ఈ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ 2 ఇది 19,900 బేసిక్ పే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో యొక్క మెడికల్ స్టాండర్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే 18 to 33 years. అండ్ అదేవిధంగా వేకెన్సీస్ కనుక తీసుకుంటే 7,900 వేకెన్సీస్. సో మనకు కేవలం సిగ్నల్ ఇది దాదాపుగా మనకు ఇంటర్మీడియట్ అర్హతతో ఈ యొక్క పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి పోస్టులు. సో మనకి ఇక్కడ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క సిగ్నల్ కనుక తీసుకుంటే మనకి ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 9,000 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు ఆర్ఆర్బీ వైజ్గా జోన్ వైజ్గా మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో డేటా అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క 18 to 33 కానీ 18 to 36 అనేది మనకు 3 years ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి డేటా. ఓకేనా. సో ఈ యొక్క కోవిడ్ పాండమిక్ బేస్ పైన 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఒక్కసారి. అండ్ అదేవిధంగా ఏజ్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ కనుక తీసుకుంటే 1/7/2024. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ప్రజెంట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి ఛాన్స్ లేదు. అండ్ మెడికల్ స్టాండర్డ్ సంబంధించినటువంటి డేటా కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్లో లభించడం జరుగుతుంది. అండ్ మెయిన్ కీ పాయింట్ ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ CBT అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు సింగిల్ CBT ఉంటుందా, మనకు 2 CBTs ఉంటాయని మాత్రం మెన్షన్ అయితే చేయలేదు. సో మోస్ట్లీ ఒకవేళ సింగిల్ CBT అయితే మనకు డైరెక్ట్గా CBT2 ఉంటుంది. లేదు 2 CBTs అంటే CBT1 మరియు CBT2 ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఓకేనా. సో దీని గురించి నోటిఫికేషన్ వస్తేనే, లేదంటే అఫీషియల్స్ ఎవరైనా దీని గురించి క్లారిటీ ఇస్తే మనకైతే కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అప్లికేషన్ ఫీ కనుక తీసుకుంటే మనకు SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, EWS, EBC వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఇక్కడ మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ మాత్రం మనకు 9th March అయితే ఉండడం జరిగింది. సో 9th March రోజు మనకి ఒక డేటా అయితే రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు ఇచ్చారు సార్, అప్పుడు ఇవ్వచ్చుగా అంటే అప్పటికి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ పడుతుంది, అప్పుడు ఇవ్వకూడదు కాబట్టి ముందుగానే వీళ్ళు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ యొక్క అప్డేట్ అయితే అందించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ లిస్ట్ అనేది మనకు మోస్ట్లీ ఈ నెల 16వ తేదీ ఈవినింగ్ అయితే మనకైతే ఆన్ స్క్రీన్లో కనిపిస్తుంది. కనిపించగా నేను మీకు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అందించడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది సిగ్నల్ కాబట్టి మన యొక్క ఛానల్ తరఫున మీకు ఆల్రెడీ ఈ యొక్క సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ లో టెక్నీషియన్ ట్రేడ్ అయినటువంటి PCM ట్రేడ్ యొక్క టోటల్ డేటా ఆల్రెడీ మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ట్రేడ్ CBT2 Part B 75 marks కి స్పెషల్ కోర్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డేటా మీకు ఇందులోనే అందుబాటులో ఉండడం జరుగుతుంది. డీటెయిల్ సిలబస్ అండ్ అదేవిధంగా ఎంటైర్ కాన్సెప్ట్ అనేది మీకు ఈ యొక్క కోర్సు నుంచే లభించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కంటెంట్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఆల్రెడీ NCERT క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి. అవి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి కాబట్టి ఆ యొక్క NCERT క్లాసెస్ని ఉపయోగించుకోండి. ఓకేనా. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.